గౌరవనీయులు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆ కేసు దేశాన్ని కుదించేసింది. ఏదైతే నిజం రావటం కంటే కూడా నిజాన్ని దాచిపెట్టడం కోసం ఎలా అల్లాలో అందరూ కూడా మనం చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మనకి మొన్న ఉదయం మనం చూసాం, వారి యొక్క 7వ వర్ధంతి రోజున ఆ ఇంటి ఆడబడుచు, మనందరికి కూడా ఆడబడుచు లాంటి సునీతమ్మ గారు, ఆ వారి యొక్క ఆవేదన, తండ్రిని కోల్పోయిన బాధ, 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ పయనం, దాంట్లో ఆవిడ పడ్డ ఇబ్బందుల గురించి ఆవిడ కులంకుషంగా చెబితే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా, అతను ఎవరైతే ముఖ్య అనుమానితుడున్నాడో ఈ హత్యలో, అతనితో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా ఈరోజు, అంటే ఏది కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనందరం కూడా చూసాం. ఫస్ట్ ఏమో జరిగిన రోజు మాత్రం హత్య మార్చి 15వ తేదీ ఉదయం ఏమని చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. కానీ మనకి క్లియర్ కట్గా ఉదయాన్నే ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, తాతయ్య నోమోర్ అని చెప్పి, బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఎవరు చెప్పారని మరి గూగుల్ టేక్అవుట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత కాదు గొడ్డలతో హత్య చేశారు అన్నారు. దాని తర్వాత పొద్దున్నే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర, అంటే ఎంత చిల్లరగా సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారిని కాపాడటం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిన్న ఎవరైతే ఎంపీ గారు పెట్టారో వారు ఎంపీ హోదాలో ఉండి ఆ రోజు రక్తపు మడగలు ఏదైతే ఉన్నాయో అది తొడకూడదని చెప్పి గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ముందు అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆడబడుచు హేళన చేసే ముందు అసలు ఎంపీ హోదాలో ఉన్న అతను అక్కడ హత్య జరిగి ఉంది, అక్కడ రక్తపు మడుగులు మన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా మార్చకూడదు, తొడవకూడదు అని తెలియదా అని అడుగుతా ఉన్నాను. అదే ఆ గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కుట్లు, అంటే ఇతని ప్రమేయం కూడా ఉంది కదా. అతను మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సుదీర్ఘంగా 3 గంటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యలో ఏం చెప్పాలో తెలియకుండా అన్ని అబద్ధాలు. ఈ యొక్క బాబాయ్ హత్య నిజాలని బయట పెట్టడం బాధ్యత కాదా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఎన్నో వీడియోలు ఉన్నాయి, మేము చూపిస్తాం వీడియోస్ కూడా. ఎందుకంటే బెంగళూరులో ఏదో ఆస్తి తగాదా కోసం గొడవైంది, లేకపోతే మనకి అక్రమ సంబంధాల మూలంగా అయ్యింది, ఎవరైతే ఒక బాధితున్న సునీల్ యాదవ్ వాళ్ళ తల్లితో సంబంధం ఉందని చెప్పారు. అంటే ఇలాంటి రకరకాల ఇవి వచ్చినాయి. దాని తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు, సిబిఐ కావాలంటారు. ప్రభుత్వం రాగానే మాకు సిబిఐ వద్దు అంటారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను కాపాడే ఎంత కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా మీరు మార్చారు. వివాహిత సంబంధాలు అన్నారు, 2వ వివాహం అన్నారు, ఆస్తి అన్నారు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ మీద అల్లుడి మీద అంటున్నారు. అంటే మీ బాధ్యత, అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజలను కూడా ఎటు ఉద్దేశాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కేవలం మీకు అనువాయులు, ఎవరైతే మీకు ఆస్తులు దోచిపెట్టారో వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నా లేదా పిల్లలున్నా వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పేదవాడింటికి కానీ, ఒక కార్యకర్త కానీ, ఒక ప్రజల సమక్షంలో ఒక కార్యక్రమానికి కానీ వెళ్ళారా అడుగుతా ఉన్నా. 20 నెలల్లో ఎక్కడ కూడా ప్రజల కోసం వెళ్లకుండా కేవలం బలప్రదర్శన చూపించి, పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళి బలప్రదర్శన చూపించుకోవాలి తప్ప ఎక్కడ కూడా మనకి ఏమీ కనపడే పరిస్థితి. నేను అదే మీకు అందరు కూడా తీవ్ర ఒక బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము కూడా వచ్చి ఇప్పటికి 18 నెలలు అవుతా ఉంది. సబ్జుడీస్ కాబట్టి తప్పకుండా కోర్టు నుంచి ప్రాపర్గా జడ్జిమెంట్ వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం.
అరే ఒక ఆడ కూతురు ఆవిడ బాధ చెప్తా ఉంటే దాన్ని కూడా హేళన తీసుకుని వచ్చి అంటే మీరు ఇంకా ఇప్పుడు కూడా మారా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, బాగుండాలని చెప్పి తప్పంతా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వం మీద బురద వేయటం, ఇంట్లో ఆడ కూతుర్లను కూడా మీరు వదలట్లే అంటే నిజంగా చాలా బాధగా ఉంది. మీరు ముందు కూడా ఈ వీడియోస్ కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వారి యొక్క మాటలు మార్పిడి. సెక్యూరిటీ లేదు. ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఇది. వివేకం సారు చాలా స్పష్టంగా 2010 సంవత్సరంలోనే ఆయన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకొని రెండో భార్యతో ఒక బిడ్డను కూడా షెహన్ షా అనే ఒక బిడ్డను కూడా కనడము, కొడుకును కూడా కనడము. ఈ సెకండ్ వైఫ్ కోణాన్ని ఆమెకు ఆ బిడ్డకు ఆయన ఆస్తి రాసి ఇవ్వాలనుకున్న కోణాన్ని, ఇంట్లో దొరికిన స్టాంప్ పేపర్స్ ను, నోటరైజ్డ్ విల్స్ ను ఇవన్నీ కూడా పక్కదారి పట్టించారు. సునీత, వివేక రెండో భార్యకు మధ్య విభేదాలున్నాయన్న అవినాష్ రెడ్డి, వివేక తన రెండో భార్యతో ఆర్థికంగా పాలు పంచుకుంటున్నారని సునీత కక్షగట్టిందని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. వివేక కుమార్తె సునీత సిబిఐ చంద్రబాబుతో కుట్ర పన్ని తనను తన కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారని స్పష్టం చేశారు. ఒక కీలకమైనటువంటి అంశం, వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళ కుటుంబీకులతో వివేకానందరెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంటే వివాహితర సంబంధాలు పెట్టుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఈ సునీతతో గాని వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొల్లుడై వాళ్ళు ఈ హత్య చేశారనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు అందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఉంది. కాబట్టి వివేకాకు మహిళలతో ఉన్న సంబంధాలే హత్యకు దారి తీశాయన్నారు. ఏటు సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకాకు సంబంధం ఉందని పిటిషన్లో ఆరోపించారు. నిందితులతో వివేక డైమండ్స్ వ్యాపారం చేశారని కూడా పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, అల్లుడు రాజశేఖర రెడ్డి గారివి బయటకు వచ్చాక వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా అవినాష్ రెడ్డి వైపు వేలు చూపుతూ ఆరోపణ చేసిన తర్వాత ఇది వ్యక్తిగతమైందని అనుకునే అవకాశం కనిపించట్లేదు. అందుకోసమనే ఇది ఈ యొక్క జగన్నాటకాల యొక్క జర్నీ. స్టార్టింగ్లో మంచివారు, సౌమ్యులు, ఎవరికి హాని చేయరు అని చెప్పిన బాబాయ్ ఆఖరికి అతన్ని ఒక కుట్రదారుడుగా, దొంగగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అసలు నిజంగా చెప్తున్నాను, ప్రేమ, అభిమానం, ఆప్యాలు ఎటు ప్రజల మీద లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు, కుటుంబ సభ్యుల మీద, ఇంట్లో ఆడపడుచుల మీద ఉండాలి కదా అని అడుగుతా ఉన్నాను. అతనికి అసలు అలాంటి హోదాలు ఉండే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. మీరే అన్నారు అన్ని విషయాల్లో కూడా. ఇదే అవినాష్ రెడ్డి ఎంపీ హోదాలో ఉండి అసలు అక్కడ ఉండి ఇలాంటి గొడవ జరిగి హత్య జరిగితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాలి అని ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎన్ని దాసి రక్తం అంతా తుడిసి కుట్లు వేసి మీరే మీ ఆసుపత్రి స్టాఫులతో, గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి స్టాఫ్, మీ బంధువులతో, గంగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాంగారే కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆ సమయంలో. గూగుల్ టేక్అవుట్లో క్లియర్ కట్గా మనకి ప్రూవ్ అయినాయి. దాని మీద మనం మాట్లాడాల్సింది పోయి ఏం జరిగిందని నిజ నిర్ధారణ చేయాల్సింది పోయి, ప్రజలు నిజంగా చైతన్యవంతులు తెలుసు కాబట్టే మొన్న మీకు 11 ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులో మీరు అబద్ధాలు చెప్పి, ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి మీరు 2019 వచ్చినా కూడా 24లో చేసినటువంటి అరాచకాలతో పాటు ఇలాంటి హత్యలు, ఇట్లాంటి జగన్ నాటకాల మూలంగా మీకు 11 వచ్చినాయి. రాబోయే రోజు ఇళ్ల ముందుకు కూడా రాని పరిస్థితి. రాష్ట్రంలో మీరు ప్రతి దగ్గర కులాల మధ్య మతాల మధ్య అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అవి కూడా నడవని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో దాని యొక్క జడ్జిమెంట్ త్వరగా వస్తుందని, తప్పకుండా ఆడబిడ్డకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. మీరు కూడా బాధ్యత తీసుకుని, ఆడపడుచు ఒక ఆవేదన తెలుసుకుని
ఆడపడుచులకి అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. మార్చి 16, 2019 సునీత స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్లా అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్లా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఈ రోజు అర్ధరాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన మాజీ మంత్రిగా చేశారు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్నింటా తోడుగా నీడగా నిలిచినటువంటి వ్యక్తి. అయితే నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే పూర్తిగా కారణాలు ఏంటనేది మనకు కూడా వివరాలు అందలేదు. మొత్తం మీద అయితే ఆయన చనిపోయారనేటువంటి వార్త అయితే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా దొరికిపోయిన తర్వాత కూడా నేను చెప్పా ఇంతాక, వాళ్ళు ప్రభుత్వం లేనప్పుడేమో సిబిఐ కావాలి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు అన్నారు. ప్రభుత్వం రాగానే సిబిఐ వద్దు అన్నారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే, ఎందుకంటే అవినాష్ రెడ్డి అనే మనిషి దాంట్లో పూర్తి ప్రమేయం ఉందని చెప్పి నిర్ధారణతో వస్తే వాళ్ళకి బాంబులు వేస్తామని చెప్పి బెదిరించారు. వాళ్ళ మీదే కేసులు పెట్టారు, వాళ్ళనే తరిమేసే విధంగా చేశారు. తప్పకుండా న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. అలాగే ఏదైతే మీరు ఒక ఆడబిడ్డని ఇంత హేళనగా, ఇంత నీచంగా, ఇంత బాధ కలిగే విధంగా మీరు ప్రవర్తించారో నిజంగా ఎవరు కూడా మిమ్మల్ని మహిళా లోకం ముందుగా క్షమించదని చెప్పేసి కూడా మీ అందరికీ నేను దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సునీత గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి ఎప్పుడు కూడా హత్య రాజకీయాలకి ఎప్పుడు కూడా వ్యతిరేకి. చరిత్రలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ కూడా జరిగిన వీరే ఈ హత్యలు చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన మీద బురదైపోయారు తప్ప ఎప్పుడు కూడా లేదు. ఒక సామాన్య ఆడబడుచుకు జరిగిన ఎవరైనా కానీ ఆడబడుచుకు ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి రక్షగా ఉండాలని చెప్పే లక్ష్యంతో ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు అంటే డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళది రక్తపు మడుగుల్లో అబద్ధాల్లో పుట్టినటువంటి పార్టీ వాళ్ళది. మనం చూసాం అప్పుడు ఎంతమంది సలాం ఆత్మహత్య అవ్వచ్చు, సింగయ్య అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా చేస్తారు. ఈరోజు కూడా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో దగ్గర ఏదో చిల్లు చెప్పాలని చెప్పేసి ఇర్రాపరప్పాలని తొప్పలని అని చెప్పేసి ఎవరు ప్రేరేపించేది? అది వాళ్ళ తత్వం. ఇప్పుడు కుటుంబం గురించి మామూలుగా మాట్లాడు, కానీ సొంత బాబాయ్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఎవరు చనిపోయారు, ఎవరు చంపారు తెలుసుకోవాలి బాధ్యత లేదా? సో ఇంట్లో తల్లి చెల్లి అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, ఆస్తి పంపకాలు మనకు సంబంధం లేదు. నీ బాబాయ్ కూతురు నీ చెల్లే కదా, చంపారు కదా, మీతో పాటు మీ నాన్నగారితో పాటు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. మీరే మొట్టమొదటి చెప్పారు కదా సౌమ్యుడు మంచివారు అది అని. మనం చనిపోయినప్పుడు మీరు దాన్ని ఛేదించి పట్టుకుని వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే నీ బంధువు అయి ఉంటేనో లేకపోతే నీ బాగా దగ్గర ఉన్నటువంటి ఎంపీ అయితే నువ్వు వదిలేస్తారా? అట్లాంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మొన్నే చూపించారు మీకు, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా మీకు తగిన గుణపాఠం పెడతారు. ఇలాంటి ఎవరినో రెచ్చగొట్టి ఇట్లా ఆడకూతుల్ని ఇలా అంటాను చాలా మాకేం ఆవిడంటే మాకు ప్రత్యేకమైన ఇది లేదు, కానీ మా బాధ్యత. ఈ రాష్ట్రంలో ఒక హత్య జరిగిందంటే ఆ హత్య అనేది అంటే ఈ రాష్ట్రంలో జరగకూడదు. ఇలాంటి హత్యలకు తప్పకుండా పరిష్కారాలన్నీ కూడా అవ్వాలి, శిక్షింపబడాలనే తప్పంతో మేము పనిచేస్తాం తప్ప, మా ప్రభుత్వం పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా ఎవరి వైపు కూడా పక్షపాతం మాకు ఉండదు అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను అదే చెప్తా ఉన్నాను. వేరే రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాడు, బెంగళూరు పోతాడో తెలియదు, ఢిల్లీ పోతాడో తెలియదు. రాష్ట్రంలో ఏం జరిగినా కూడా 15 రోజుల తర్వాత వస్తాడు. వచ్చి 15 రోజుల సంగతి అంతా ఒక మ్యాట్నీ షోనో పెద్ద లాంగ్ సినిమా, దురంధర్ సినిమా 3.5 గంటలు అట్లా 3.5 గంటల సేపు ప్రెస్ మీట్. అక్కడ ఏదన్నా ప్రజాహితం కానీ ప్రజా ఉపయోగపడే ఒక సబ్జెక్టు ఉండదు. ఊరికైనా బురద చాలటం. వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బ్యాడ్ కాగ్ రిపోర్ట్ 4 ఉంటే అవన్నీ మాట్లాడు. ఎందుకు పోలవరం పోయిందంటే దాని గురించి మాట్లాడు. ఏదో ఒకటి బురద మాత్రం మన మీద వేయడం కోసం మా పార్టీ మీద. ఇప్పుడు ప్రజలు శాంతంగా ఉంటే వాళ్ళని చెడగొట్టం తప్ప చేయడు. ఇది బాబాయ్ హత్య, వాళ్ళ తోబుట్టు అంటే బాబాయ్ కూతురు సోదరి ఇంటి ఆడపడుచు, ఆమె మీద ఇంత ఘాటుగా స్పందిస్తే వాళ్ళ ఎంపీ మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వాళ్ళ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉంటారు రాష్ట్రం అంతటా కూడా.
వాళ్ళకి ఒక జెండా లేదు. మనకి మన ఎజెండా అంటే పబ్లిక్, మనకి పబ్లిక్ సురక్షితంగా ఉండాలి, పబ్లిక్ మంచిగా ఉండాలి, అది మన ఎజెండా. ఆ జెండా ఒక బూతు, వాళ్ళ ఎజెండానే ఒక బూతు. థ్యాంక్ యూ జెంట్మెన్, థ్యాంక్ యూ.